వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని అన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. సుమారు 4 గంటల పాటు కొనసాగిన సమావేశంలో ఎన్నికలకు సంబంధించి కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో 175 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని షర్మిల వెల్లడించారు. 1500 అప్లికేషన్లు రావడమే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందనడానికి నిదర్శనమని అన్నారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని షర్మిల స్పష్టం చేశారు. అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తామని షర్మిల స్పష్టం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎలక్షన్లకు సంబంధించిన క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ మధుసూదన్ మిస్త్రీ గారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా గంటల పాటు ఒక్కొక్క క్యాండిడేట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అప్లికేషన్లు దాదాపు 1500 అప్లికేషన్లు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఇది ఒక సైన్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఎంత నిబద్ధత కలిగిన పార్టీయో, ఎంత ట్రాన్స్పరెన్సీ కలిగిన పార్టీయో సూచించే విషయం ఈ స్క్రీనింగ్ కమిటీ మీటింగు. సభ్యులందరూ, కమిటీలో ఉన్న సభ్యులు కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని 175 కాన్స్టిట్యుయెన్సీలలో పోటీ చేయడం జరుగుతుంది. గత ఎన్నికల్లో మాకొచ్చిన ఓట్ బ్యాంకు కేవలం 1.17% అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ దాటుతుందని మేము గణనీయంగా అసెంబ్లీ సీట్లు అయితేనేమి, పార్లమెంట్ అయితేనేమి గట్టి పోటీ ఇవ్వగలమని, సీట్లు కూడా గెలవగలమని నమ్మకం కాంగ్రెస్ పార్టీ.